డాక్టర్ విశ్వనాథ్ గారు, ప్లాస్టిక్ సర్జన్. సో ఇక్కడ రీవా క్లినిక్లో చూస్తుంటాను నేను. సో ఇందులో రామ్నగర్. సో ఈరోజు వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. సో స్పెసిఫికల్గా బర్న్స్ గురించి, అందులో పీడియాట్రిక్లో చాలా కామన్గా పిల్లల పైన వేడి నీళ్ళు పడుతూ ఉంటుంది. చాలామంది భయపడి వాటర్ తోటి కడగకూడదు, టూత్ పేస్ట్ పెట్టడము ఇలాంటివి ఏం చేయకుండా యాక్చువల్గా ఏదైనా బర్న్స్ అయినప్పుడు కొంచెం వాటర్ తోటి కడగాలి. దాని తర్వాత ఫ్రెష్ క్లాత్ తోటి ఏదైనా ఉంటే చుట్టేసి దగ్గరున్న హాస్పిటల్కి వచ్చేసి చూపించుకోవాల్సి వస్తుంది. సర్జరీ వచ్చేసరికి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్తో ఫేషియల్ బోన్ ఇంజురీస్, సో నోజ్ బోన్ కావచ్చు, లేకపోతే ఈ జా కావచ్చు అండి, ఇవన్నీ ఏంటంటే మేము ప్లాస్టిక్ సర్జరీలో దీన్ని కూడా డీల్ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ప్లీజ్ వేర్ హెల్మెట్. అండ్ యాజ్ ఫర్ ఎస్ బర్న్స్ ఆర్ కన్సర్న్, ఈవెన్ దట్ యూ హ్యావ్ టు విజిట్ అ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఎట్ అర్లియస్ట్ అండి. ఇంకోటి, బర్న్స్ అయినప్పుడు మామూలుగా ఇంక్ వేయడము, లేకపోతే ఇంకేదన్నా దానికి పేస్ట్ లాంటిది ఏదైనా పెట్టడం అలాంటివి చేయకూడదు. దానికి ప్రాపర్గా వాటర్తో వాష్ చేసి క్లీన్ క్లాత్ తోటి వ్రాప్ చేసేసుకొని పిల్లలకన్నా ఎవరికన్నా అడల్ట్స్ అన్నా కానీ ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి రావాలి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మేజర్లీ బికాజ్ ఆఫ్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల. సో వేరింగ్ హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఆల్సో యూజింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. చాలామంది ఐ విల్ బి సీయింగ్ ఏంటంటే దే విల్ బి కీపింగ్ దర్ ఫోన్స్ స్పెషల్లీ ఓవర్ ద ఈవెన్ ద ట్యాంక్, సమ్ టైమ్ హోల్డింగ్ నియర్ ద ఇయర్ అండ్ డ్రైవింగ్. సో విచ్ మే కాజ్ యాక్సిడెంట్స్. ఇంకా చాలామందికి ఇదే మెయిన్ కాజ్ ఉంటుంది యాక్సిడెంట్స్కి. సో ఇది ప్రివెంట్ చేయాలి. యూ హ్యావ్ టు వేర్ హెల్మెట్ అండ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్.